గురు సాక్షాత్ పరబ్రహ్మ అని గురువుని ఆ పరబ్రహ్మతో పోల్చారనమాట. అయితే ఆ గురువు వల్ల నాడు నేడు ఎలా ఉందో చూద్దామా మనం? అప్పుడు ఒక ప్రత్యేకమైన క్రమబద్ధీకరమైన జీవనశైలి ఉండేది. ఎవరికైనా గానీ కదా! క్రమశిక్షణ అనేది, మంచి నడవడిక అనేది ఉండేది. నాడు అంటే నాడు భయం అనేది గురువు పట్ల భయం, భక్తి ఉండేది. నేడు అవి మిస్ అవుతున్నాయి కదా! అయితే అవి ఎందుకు మిస్ అవుతున్నాయని చూస్తే, ఆ విద్య నేర్పే వాళ్ళు పరీక్షని ఎలా రాణించాలో చెప్తున్నారు గానీ, జీవితాన్ని ఎలా జయించాలో చెప్పట్లేదు. అంటే ఒక పర్టిక్యులర్ ఫార్ములా నేర్చుకోండి, ఇది సాల్వ్ చేయండి అని చెప్తున్నారు గానీ, జీవితంలో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్సే వస్తాయి. ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా మిత్రమా! వ్యక్తిగతంగా ఒక్కొక్కరిది ఒక్కొక్కరి బాధ. ఆ జీవితంలో వచ్చే సమస్యను ఎదుర్కోలేక పాపం ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి ఈ గురువులు ఎలా ఉండాలంటే, ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆ ఓర్పు అనేది ఉండాలి మిత్రమా. ఓపిక చాలా అవసరం. ఓపిక, నేర్పు, నైపుణ్యాన్ని ప్రసాదించాలి. వీళ్ళు గురుదక్షిణ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు విద్యార్థులకి ఇవన్నీ నేర్పిస్తేనే తద్వారా విద్యార్థులు విజయం సాధిస్తారు. అకాడమిక్స్ అందరూ నేర్పుతారు మిత్రమా. ఇవి నేర్పే వాళ్ళే అసలైన గురువులు. అంతే కదా! నువ్వు ఒక అమ్మగా, అత్తగా, నాన్నగా, మామగారిగా, సోదరీమణులాగా ఫెయిల్ అయ్యావంటే టీచర్‌లాగా పాస్ అవ్వడం కష్టం మిత్రమా. ఎందుకంటే నువ్వు నీ పాత్ర నీదేదైతే ఉందో అదే నువ్వు సరిగ్గా నిర్వర్తించట్లేదు. మరి నీ విద్యార్థులకు నువ్వు ఏం నేర్పిద్దాం అనుకుంటావు? అంతే కదా! నిన్ను అనుసరించే వాళ్ళు ఫాలో అవుతారు. నిన్ను అనుసరిస్తారు వాళ్ళు. నీతోనే తప్పుంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు గదా! కాబట్టి ముందు మనం కరెక్ట్‌గా ఉందాం. ఇంకొక విషయం, చదువు చెప్పేవారే గురువులు కాదు మిత్రమా. జీవిత పాఠ పాఠాలు నేర్పే జీవిత పాఠాలు నేర్పే ప్రతి ఒక్కరు గురువే మిత్రమా. అది అమ్మా, నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా! పాఠశాలలో, కళాశాలలో ఓన్లీ విద్య చెప్పే వాళ్ళే గురువులు కాదు మిత్రమా. నీకు బుద్ధి, మంచి నడవడిక నేర్పే ప్రతి ఒక్కరు నీకు గురువులే కదా! నేనెందుకన్నాను మీరు ఈ పాత్రలో ఫెయిల్ అయితే టీచర్‌లాగా ఫెయిల్ అయ్యారని. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఉన్నారనుకోండి, నువ్వు తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో ఏసి నీ విద్యార్థులకు నువ్వు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? కరెక్టే కదా! నువ్వు నీ అత్తమామని చులకనగా చూసి ఎల్డర్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వమని ప్లెడ్జ్‌లో ఎలా చెప్తున్నావు వాళ్ళకి? కదా! అది ఫాలో అవ్వాలి కదా మనం. నేర్పు, నైపుణ్యం, బుద్ధి ఇవన్నీ నేర్పాలి మిత్రమా. ప్యాకేజీ సంపాదించుకోవడం కంటే ముఖ్యం మనుషుల్ని సంపాదించుకోవడం నేర్పాలి. మంచిని సంపాదించుకోవడం ఎలానో నేర్పాలి. ఇవే జీవితంలో నువ్వు రాణించడానికి ఉపయోగపడుతుంది మిత్రమా. ఇవి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీగా నేర్పించాలి. చదువు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మిత్రమా. కదా! ఎందుకంటే నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా వాళ్ళు నీకంటే తక్కువ వచ్చిన వాళ్ళు సేమ్ జాబ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయ్యుండొచ్చు కదా! మరి నువ్వు మనిషిగా జీవించడం ఫెయిల్ అయిపోతే భావి భారత పౌరులు ఎలా వస్తారు మిత్రమా? ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే కదా! అప్పుడే కదా మన ఇండియా ముందుకెళ్ళేది. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇంకా ఏమైనా మిస్ చేశానా? మీ ఉద్దేశ్యం ఏంటో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా చాలా డెవలప్‌మెంట్ ఉంటుంది మిత్రమా. పూర్వకాలంలో ఫిజికల్, మెంటల్ డెవలప్‌మెంట్ చాలా ఉండేది. స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా. ఇప్పుడు మెంటల్లే కాదు ఫిజికల్‌గా 2 విధాలుగా వీక్ ఉన్నారు ప్రతి ఒక్కరు. సో, ఈ చేంజ్ వస్తే అందరు హ్యాపీ కదా! వెళ్ళొస్తాను. మీ అలుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి.